బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పెదలకు రేవంత్ సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లోనే సన్నబియ్యం అందిస్తున్నారని, త్వరలో రేషన్ డీలర్ల ద్వారా అన్ని లబ్ధిదారులకు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రైతుల నుంచి సన్నధాన్యం కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేయాలని చర్యలు ప్రారంభించామని, మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. రైతుల వద్ద నుంచి సన్నధాన్యం కొనుగోలు చేసిన వారికి 500 బోనస్ అందించామని, ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లింపులు పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు. ఈసారి 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి కాగా అందులో 36 లక్షల టన్నులు పీడీఎస్కు సరిపోతుందని తెలిపారు. నెల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తామని వివరించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నవారు, కొత్తగా పెళ్లిళ్లైన వారు ఎక్కువగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దరఖాస్తుల ఆధారంగా దాదాపు 30 లక్షల మంది అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.